తెలంగాణ రాజకీయ రంగంలో దాదాపు 2 దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాత బస్తీలో తన పట్టును కాపాడుకోవడానికి ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఒకటి ఉంది. ఆ పార్టీ రాజకీయంగా ఎవరి వైపు మొగ్గు చూపినా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నిలుపుకోవడం ద్వారా స్థానిక స్థాయిలో తన ప్రభావాన్ని కొనసాగించడం ఆ పార్టీ యొక్క స్ట్రాటజీగా ఉంది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఉన్న ఆ సాన్నిహిత్యం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో కొనసాగుతున్నట్లు కనిపించినా ఇటీవలి పరిణామాలు ఆ సంబంధాల్లో గణనీయమైన మార్పును సూచిస్తున్నాయి. జనవరి నుంచి సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి ఉన్న సానుకూల స్పందన రాకపోవడంతో ఓవైసీ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ మార్పునకు స్పష్టమైన సంకేతంగా కనిపిస్తుంది. ఇంతకీ మజ్లిస్ ను సీఎం రేవంత్ ఎందుకు దూరం పెడుతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో గత 2 దశాబ్దాలుగా ఒక స్థిరమైన సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ పాతబస్తీలో తన రాజకీయ పట్టును పదిలం చేసుకోవటం ఓవైసీ సోదరుల వ్యూహం. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఈ సాన్నిహిత్యం కొనసాగింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కూడా అదే తరహా సంబంధాలు కొనసాగించాలని ఎంఐఎం భావించింది. అయితే ఇప్పుడు ఆ సాన్నిహిత్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రేవంత్ ఉద్దేశపూర్వకంగానే మజ్లిస్తో దూరం పాటిస్తున్నట్టు సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. జనవరి నుంచి సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ రేవంత్ నుంచి సానుకూల స్పందన రావటం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఇరు పార్టీల మధ్య నెలకొన్న దూరానికి స్పష్టమైన నిదర్శనగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఓవైసీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రగతి భవన్ తలుపు తెరుచుకునేవి. ఆ స్థాయి సాన్నిహిత్యం ప్రాధాన్యత ఇప్పుడు కనిపించడం లేదు. రేవంత్ మజ్లిస్ నేతలకు అంతగా సులభంగా అందుబాటులో ఉండకపోవటం వెనుక కేవలం వ్యక్తిగత కారణాలు కాదని దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మజ్లిస్తో దూరం పాటించడం వెనుక పూర్తిగా కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రధాన కారణమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. సాంప్రదాయకంగా కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును క్రమంగా మజ్లిస్ పార్టీ సొంతం చేసుకుంటూ వస్తోంది. అంతేకాకుండా తెలంగాణకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం పోటీ చేస్తూ కాంగ్రెస్కి రాజకీయంగా గండి కొడుతోంది మజ్లిస్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ నేతలతో అతిగా సాన్నిహిత్యం ప్రదర్శిస్తే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్న ముస్లిం మైనార్టీ ఓటర్లు కూడా శాశ్వతంగా మజ్లిస్ వైపే స్థిరపడిపోయే ప్రమాదం ఉందని రేవంత్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి భిన్నంగా మజ్లిస్ ను కొంత దూరం ఉంచడమే ద్వారా తామే ముస్లిం మైనార్టీలకు అసలైన రక్షకులమని నిరూపించుకునే అవకాశం కూడా పార్టీకి లభిస్తుందన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా కనిపిస్తోంది. పాతబస్తీలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ వల్ల వేలాది మంది ఓట్లు గల్లంతవుతున్నాయని అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఓట్లు తగ్గిపోతే అది ప్రధానంగా ఎంఐఎం సాంప్రదాయ ఓటు బ్యాంకుకే పెద్ద నష్టం చేకూరుస్తుంది. ఆ ప్రాంతంతో పెద్దగా ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదనేది రేవంత్ సర్కార్ అంతర్గత ఆలోచనగా తెలుస్తోంది. ఈ వ్యూహం ద్వారా మజ్లిస్ పార్టీ క్రమంగా బలహీనపడితే ఆ ఖాళీని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ద్వారా భర్తీ చేసుకోవచ్చు అన్నది రేవంత్ రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళికలా కనిపిస్తోంది. కేవలం ముస్లిం మైనార్టీ ఓటర్లే కాకుండా హిందూ ఓటర్లను కూడా దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మజ్లిస్ ఎజెండాకు లొంగిపోకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా హిందూ ఓటర్లలో కూడా కాంగ్రెస్ పట్ల సానుకూలత పెరుగుతుందని సీఎం భావిస్తున్నారు. ఇదే కారణంగా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్లో తగినంత నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఓవైసీ సోదరులకు సీఎం క్యాంప్ కార్యాలయంలో గతంలో ఉన్న ప్రాధాన్యతను ఇవ్వకుండా రేవంత్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలనా పరంగా చేయాల్సిన సహాయం చేస్తూనే రాజకీయంగా మాత్రం మజ్లిస్ ను డిఫెన్స్ లో పడేసే ద్వంద్వ వ్యూహాన్ని సీఎం అనుసరిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మజ్లిస్ ను అత్యంత సన్నిహితంగా చూసుకున్న తీరు పూర్తి భిన్నంగా రేవంత్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ మజ్లిస్ ను నెత్తిన పెట్టుకున్నట్టుగా వ్యవహరించగా రేవంత్ రెడ్డి మాత్రం లెక్క ప్రకారం పరిమితంగా వ్యవహారాలు నడుపుతున్నారు. ఈ కొత్త వైఖరి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక భవిష్యత్తుకు ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. స్వల్పకాలిక రాజకీయ సౌకర్యాల కోసం మజ్లిస్తో సాన్నిహిత్యం ప్రదర్శించడం కంటే దీర్ఘకాలంలో పార్టీ పునాదిని పటిష్టం చేసుకోవడంపైనే సీఎం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.
రాబోయే గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ కొత్త వ్యూహానికి అసలైన పరీక్షగా నిలవనున్నాయి. రేవంత్ మార్క్ డిఫెన్స్ పాలసీ కాంగ్రెస్ పార్టీకి పాత బస్తీలో సీట్లు తెచ్చిపెడుతుందా, లేక దీనివల్ల మజ్లిస్ మరింత పట్టు బిగిస్తుందా అన్నది వేచి చూడాల్సిన అంశం. ఒకవైపు మజ్లిస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా ఓటర్లను చేరుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా చూస్తే రేవంత్ అనుసరిస్తున్న ఈ కొత్త వ్యూహం తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక పార్టీ నిర్మాణ దృక్పథంతో రూపొందించినట్టు స్పష్టం అవుతోంది. మజ్లిస్తో సరైన దూరం పాటిస్తూనే పరిపాలనా పరంగా బాధ్యత నిర్వర్తించడం ద్వారా అటు మైనార్టీలకు ఇటు మెజార్టీ వర్గాలను కూడా సమానంగా సంతృప్తి పరచాలన్నది సీఎం లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం ఆచరణలో ఎంతవరకు ఫలిస్తుందో, పాత బస్తీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ మేరకు మారుస్తుందో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేయనున్నాయి.